వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పచ్చిమిర్చి పచ్చడి కాకుండా దాంట్లో కొంచెం బెండకాయ దొండకాయలు వేసి పచ్చడి చేస్తే సూపర్ టేస్ట్గా ఉండిద్ది. మీరు ఎప్పుడైనా ఇలాగ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంకా అసలు చెప్పలేము. నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అనమాట. ముందుగా బెండకాయలు దొండకాయలు కడిగి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ముక్కలన్నింటినీ తర్వాత ముందు బెండకాయలు దొండకాయలు బాండీలో వేసి వేయించుకోవాలి. అంటే దానికి తేమ ఉంటుంది కదా, ఆ తేమ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ మాత్రం చెమ్మంత పోయిన తర్వాతే వేసుకోవాలన్నమాట, లేకపోతే చిటపటలాడి కొంచెం అలా ఉంటుంది. సో అందుకని నేను ముందు ఆ చెమ్మంత పోయేంత వరకు 2 నిమిషాలు వేస్తున్నాను. అలాగే కడిగిన పచ్చిమిర్చిని కూడా ఒక 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుంటే అప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యింది. అప్పుడు మనకి అవి ముక్కలు అనేవి ముక్కలకి బాగా మగ్గి మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇలాగ ఆయిల్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఎందుకంటే బెండకాయ దొండకాయ కొంచెం టైం పడుతుంది కదా మగ్గడానికి. టమాటాలు అంటే త్వరగానే మగ్గుతాయి కాబట్టి అవి టమాటాలను మనం లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఇలా 2 నుంచి 5 నిమిషాల వరకు వేయించుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. టమాటాలు ఇప్పుడు బెండకాయలు దొండకాయలు అన్నీ మగ్గుతాయి. మూత పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా మీరు ఏ పని ఉన్నా చూసుకోవచ్చు అనమాట. పచ్చడి చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇలా వేయించుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. ఇలాగా ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే కారు వచ్చేసి ప్లస్ ఒకటి ఉడికితే ఒకటి ఉడకదనమాట. సో ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. వీటికి చూస్తున్నారు కదా, పోపు దినుసులు ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. అట్లాగా మధ్యలో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. నేను ఈ స్టైల్లోనే నాకు ఈ స్టైల్లోనే చేయటం వచ్చింది. సో మీరు ఏ స్టైల్లో చేస్తారో అది మీ కన్వీనియంట్ బట్టి పోపు దినుసులు లేకపోతే పచ్చడి తర్వాత అయినా పోపు పెట్టుకోవచ్చు, ఎట్లాగైనా చేయొచ్చు. నేను ఇట్లానే వేస్తానన్నమాట. నాది ప్రాసెస్ ఇంతే. సో ఇలా అన్ని ముక్కలన్నీ వేగిన తర్వాత లాస్ట్లో చింతపండు వేసి ఆ వేడికి మగ్గిపోయింది. సో మనం మామూలుగా వీటిలో వేసేటప్పుడు అవసరం లేదు. పొయ్యి ఆపేసేటప్పుడు కొంచెం నిమ్మకాయ సైజు కన్నా కొంచెం చిన్నది వేసి మగ్గబెట్టుకుంటే ఆరినాక మనం మిక్సీ ఉంటే మిక్సీ, లేకపోతే రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్. సో నాకు టైం లేదు కాబట్టి నేను ఇక్కడ జార్లో వేస్తున్నాను. ఇలా జార్లో వేసిన తర్వాత వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఆహా అనాల్సిందే. ఇదైతే దోశల్లో కూడా చాలా బాగుంటుంది. దోశల్లోకి కానీ ఇడ్లీ కానీ బోండా కానీ దేనికైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు రొటీన్గా పచ్చిమిర్చి టమాటా పచ్చడే కాకుండా ఓసారి ఇలా బెండకాయ దొండకాయ ట్రై చేయండి. ఒకవేళ లేకపోతే కూరగాయలు మిగిలినప్పుడు అవి 1-2 మిగిలినప్పుడు పడేయడం ఇష్టం లేకపోయినా ఇలా వేసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో రెసిపీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే. ఈ వీడియో నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.